పేపర్ లిమిటెడ్ కడియం యూనిట్ లో కార్మికులకు జీతాలు పెంచాలని, వేతన ఒప్పందం జరపాలని డిమాండ్స్ తో గత 15 రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్న యాజమాన్యం నిరంకుశ వైఖరిని నిర్వహిస్తూ అక్రమ లాకౌట్ సస్పెన్షన్ ఎత్తివేయాలని కడియం మిల్లు వద్ద కడియం దేవి సెంటర్ వేమిగిరి మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీతో నిర్వహించి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరుకు కార్మికుల సమస్యలు పరిష్కరించమని వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు టి అరుణ్ మాట్లాడారు. ఈ ధర్నాకు సిఐటియు తూర్పు గోదావరి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం చంద్రబాబు, బి పవన్లు హాజరై కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పూర్ణిమారాజు, భగత్, ఐఏఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు చీకట్ల వెంకటేశ్వరరావు, ఎస్ కిరణ్, మిల్లులో పనిచేస్తున్నటువంటి పర్మనెంట్, కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద ఎత్తులో పాల్గొన్నారు. మళ్ళీ వేతనం పెరగలేదు. కాంట్రాక్ట్ కార్మికులకి గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కనీస వేతనం పెంపుదల చేసేది. కానీ 2012 నుంచి మొదలుకొని ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనం పెంపుదల ఇవ్వలేదు. ఆ పెరిగిన అలా కూడా కలిపి 480 రూపాయలు పెట్టి అన్స్కిల్డ్ కాంట్రాక్ట్ కార్మికుడు వాళ్ళ కుటుంబాలను ఏం తిని బతకాలి, ఎలా పోషించుకోవాలో అందరికీ ఎంత అర్థమవుతా ఉంది. కోవిడ్ కాలంలో మన ప్రాణాలకు తెగించి కార్మికులు, పర్మనెంట్, కాంట్రాక్ట్ కార్మికులు ఇవాళ కోవిడ్ వచ్చినా ఏమొచ్చినా పరిశ్రమ తిప్పాం. 45 రోజులు మొదటి కోవిడ్ అప్పుడు తప్ప మిగతా అంతా పరిశ్రమ తిప్పాం. పరిశ్రమ తిప్పితే లాభాలన్నింటినీ దండుకొని జేబుల్లో నింపుకొని ఇవాళ పర్మనెంట్ కార్మికులకి ఎంత దుర్మార్గమైన అగ్రిమెంట్ చేశారు. అసలు అగ్రిమెంట్ చేశారా, ఆ కాగితం ఉందా, ఏం పెంచారో కూడా చెప్పకుండా పర్మనెంట్ కార్మికులు దుర్మార్గం చేశారు. అది అయిపోయిన తర్వాత ఆ పర్మనెంట్ కార్మికులు మళ్లీ వేతన ఒప్పందం చేయాల్సి ఉంటే ఇప్పటిదాకా వేతన ఒప్పందం సాగదేసి ఎంత ఇస్తారో చెప్పకుండా దాన్ని ఇవాళ కాలయాపన చేసుకొచ్చారు. కాంట్రాక్ట్ కార్మికులు పోయిన ఆగస్టులో ఇదే మన జిల్లాలో జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇస్తే యాజమాన్యం పిలిచి ఏం చెప్పిందంటే అది మీరు బయటికి ఎవడెళ్ళమన్నాడు, అధికారుల దగ్గరికి ఎవడెళ్ళమన్నాడు, జీతం ఎవరిస్తారు, కలెక్టర్ గారు ఇస్తారా, ఏమిస్తాం జీతం, మీరు మాతో మాట్లాడండి అని చెప్పి మేనేజ్మెంట్ చెప్పింది. మేనేజ్మెంట్ చెప్పితే కాంట్రాక్ట్ కార్మికులు ఒక కాగితం రాసి మేనేజ్మెంట్కి ఇస్తే మేనేజ్మెంట్ మా తలుపులు ఎప్పుడో బాగా తీసుకుంటాయి, మీరు రండి అని చెప్పి పోయిన సెప్టెంబర్ మొదలుకొని ఈ ఏప్రిల్ దాకా 8 సార్లు కవర్ పెట్టింది. 8 సార్లు జీతం పెంపుదలకు మాట్లాడలేదు. ఆ మాటలు ఈ మాటలు చెప్పింది. ఏప్రిల్లో అయ్యా చాలా కాలం అయిపోయింది జీతం పెంచమని అడిగితే పర్మనెంట్ వాళ్ళు అయిపోయిందని చూస్తామన్నారు. మరి ఇదే యాజమాన్యం
పర్మనెంట్ వాళ్ళతో సంబంధం లేకుండా నువ్వు రా అని చెప్పి 8 నెలల కాలయాపన చేసి పర్మనెంట్ వాళ్ళు అయిపోయిందో చూస్తామని కొన్ని ఆ పర్మనెంట్ వాళ్ళు పుట్టేసి పని చేస్తున్నట్టు అది చేయలేదు. అయ్యో మా జీతం పెంపుదలకి చాలా ఆలస్యం అయిపోయింది, ఇబ్బందులు పడుతున్నామంటే ఎంత సరిపోతే మానేసి వెళ్ళిపో. 15 ఏళ్ళు 20 ఏళ్ళు జీవితం మొత్తం దారపోసి పరిశ్రమ కోసం మన వయసు అంతా అయిపోయిన తర్వాత జీతం సరిపోతే మానేసి వెళ్ళిపోమని చెప్తారా? ఎంత దుర్మార్గమైన మాట మాట్లాడుతూ ఉన్నారు. ఎవరన్నా మీరు ఏదన్నా గట్టిగా మాట్లాడితే మీ సంగతి తెలుస్తాం. ఏ సంగతి తేల్చాలి అంటే కార్మికుడు జీవితాంతం బానిసల్లా పనిచేయాలా? మీ దగ్గర జీతం సరిపోవట్లేదని అడగకూడదా? జీతం పెంచమని అడగటం నేరమా? అరే మా కష్టానికి ప్రతిఫలం ఇవ్వండి అని అడగడం ఈ దేశంలో చట్టం వ్యతిరేకమా? ఇవాళ చట్ట వ్యతిరేకమైన పనులన్నీ యాజమాన్యం చేస్తూ ఉంది. పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులు 27వ తారీఖున ఆగిపోతే 1వ తారీఖు వరకు పర్మనెంట్ కార్మికులు ఒక్కొక్కళ్ళు 2 డ్యూటీలు 3 డ్యూటీలు 4 డ్యూటీలు చెప్పని చేస్తే పర్మనెంట్ కార్మికులను కూడా బయటకు గెంటేసి యాజమాన్యం అక్రమంగా లాకౌట్ పెట్టేశారు. మేము పని చేస్తుంటే ఎందుకు లాకౌట్